హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి నేను ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ చేశాను కదా. ఆ వీడియోలో ఈ చాసెస్ కూడా తెప్పించాను, ఈ రోబో చాసెస్ కూడా. సో ఈ రోబో చాసెస్ని ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో ఈ వీడియో అనమాట. సో ఈ రోబో చాసెస్ ఏముంది బ్రో, ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు అనుకుంటే అది కూడా కరెక్ట్ కదా సార్. నేను జస్ట్ ఇది ఫిక్స్ చేయడం రాని వారి కోసం వీడియో చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ రోబో చాసెస్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలిస్తే వీడియో స్కిప్ చేసి ఇంకో వీడియో చూడొచ్చు. ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ఛానల్లో, ఆ ప్రాజెక్ట్స్ చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ ఎల్ఈడి చాసెస్లో మనకి టిప్స్ ఇవి 8 ఇచ్చారు. ఇవి మోటార్ని ప్లేస్ చేయడానికి అండ్ కొన్ని స్క్రూస్ ఇవి 6 ఇచ్చారు. ఇవి దాని మీద ఒకటి ప్లేస్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసరికి మోటార్ని ఫిక్స్ చేద్దాం. ఒక మోటార్ని ఫిక్స్ చేయడం చూపిస్తాను, రిమైనింగ్ సేమ్ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా అలాగే ఫిక్స్ చేసుకోండి. సో ఇవి ఇచ్చారు అన్నాను కదా, ఈ టిప్స్. ఒక టిప్ని తీసుకోండి, ఇక్కడ హోల్ ఉంది కదా దాంట్లో ప్లేస్ చేయండి, ఇలా చూస్ చేసుకోండి. సో చెప్పడం మర్చిపోను, ఈ వైర్స్ కూడా నేను సాల్డరింగ్ చేసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన వైర్స్ ఇవి. సో నాకు సైజ్ సరిపోవని చెప్పి వేరే వైర్స్ సాల్డర్ చేశాను. సో ఇంకో టిప్ వచ్చేసరికి ఇటు సైడ్ పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత స్క్రూ తీసుకోండి. స్క్రూ తీసుకుని సో ఇలా ఫిక్స్ చేసాను ఫ్రెండ్స్. కింద స్క్రూ, పైన స్క్రూ. కింద స్క్రూ బిగించేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో అంతే. నెక్స్ట్ ఇంకో బ్లాక్గా ఒక వీల్ ఇచ్చారు. సో ఈ వీల్ని కూడా జస్ట్ ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీల్ జస్ట్ దీనికోసం అంతే. నెక్స్ట్ వచ్చేసరికి బోల్ట్ని టైట్ చేసుకోండి, నట్ అండ్ బోల్ట్ని. సో ఈ విధంగా నేను రిమైనింగ్ 3 కూడా సెటప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడతో మనం DC మోటార్స్ అయితే కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా నేను కనెక్ట్ చేసే వైర్స్ అయితే వచ్చేసరికి లోపల సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. మీరు కూడా లోపల సైడ్ వచ్చేలా సెట్ చేసుకోండి. బయటకు వచ్చినాయంటే కొద్దిగా గత్తరగా అంతే. సో అదే. నెక్స్ట్ వచ్చేసరికి వీటిని సెట్ చేయాలి. సో వీటిని ఈ విధంగా ఒక్కొక్కటి సెట్ చేద్దాం. ఇక్కడ ఈ స్క్రూస్ ఇచ్చారు కదా, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇవి. సో వీటిని మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు. కాకపోతే బేస్ కొంచెం టైట్గా ఉండేలా, బలంగా ఉండేలా సెట్ చేసుకోండి. బలంగా ఉండే ప్లేస్లో సెలెక్ట్ చేసుకుని బిగించండి. సో ఈ విధంగా నేను 6 సెట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ బేసెస్ కూడా ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వైర్స్కి ఈ హోల్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ హోల్స్ నుండి బయటికి వైర్స్ పంపుకుంటున్నా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బేస్ కూడా స్క్రూస్ వేసి బిగించేద్దాం. సో ఈ విధంగా ఫిక్స్ అయింది, స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు మనం వీల్స్ని సెట్ చేద్దాం.
సో వీల్స్ సెట్ చేసి అన్నీ సెట్ చేసిన తర్వాత ఈ వైర్స్ లోపల పడేస్తాను అందాకనే. సో లాస్ట్కి అయితే ఈ విధంగా ఉంది. దీనిపైన పేపర్ అయితే తీసేయచ్చు ఫ్రెండ్స్. తీసేస్తే మొత్తం మనకి గ్లాస్ షేప్లో ఉంటుంది అనమాట. ఇదంతానే నేను ఎందుకు ఉంచానంటే నేను చేసే ప్రాజెక్ట్లోకి ఎక్కువ డస్ట్ గట్ట పడిపోయి ఇక గ్లాసెస్ మీద గీతలు పడిపోతాయి. సో దానికి అదే ఈ పేపర్ ఊడిపోయేది కాబట్టి ఇంకా అలా వదిలేసాను. సో మీరు కనుక్కుంటే దీనిపైన పేపర్ అయితే ఈ విధంగా తీయవచ్చు. సో ఇది కింద పైన పేపర్ ఉంటుంది అనమాట. సో తీయచ్చు ఈజీ. సో ఈ విధంగా మనకు ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని యూస్ చేసి సర్వైలెన్స్ రోబోట్ చేద్దాం ESP32 క్యామ్ యూస్ చేసి. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా బుడంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోయింది అనుకోండి, ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.